ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీ తులసి అస్ట్రాలజీ నుండి మాట్లాడుతున్నాను. ఈరోజు మనము ఫిబ్రవరి 1 నుండి 15వ తేదీ వరకు గల ద్వాదశ రాశుల గోచారం తీసుకున్నట్లయితే ప్రధానంగా ఈ 15 ఫిబ్రవరి 2025 నుండి ముందుగా ఒక్కొక్క రాశిలో ఏ రాశిలో ఏ గ్రహం ఉంది. బృహస్పతి వచ్చేసి మీకు వృషభ రాశిలో ఉన్నారు. ఈ యొక్క కుజుడు వచ్చేసి మిథున రాశిలో ఉన్నారు. ఈయన మీకు నెక్స్ట్ రవి భగవానుడు వీరందరినీ తీసుకున్నట్లయితే రవి బుధులు వచ్చేసి మకర రాశిలో ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి కేతు వచ్చేసి మేషరాశి వారికి మీకు ఈ యొక్క కన్యా రాశిలో సంచరిస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి రాహువు శుక్రుడు వచ్చేసి మీనరాశిలో సంచరిస్తున్నారు. చంద్రుడు శని వచ్చేసి ఈ యొక్క మకర రాశిలో సంచరిస్తున్నారు. ఇది ఈ గోచారంలో ఉన్నటువంటి ఈ గ్రహాల యొక్క గమనం. ఈ గమనాలన్నింటిని తీసుకున్నప్పుడు మనకు కుంభరాశి వారికి దశమాధిపతి, అలాగే మూడో ఇంటి అధిపతి అయినటువంటి కుజుడు మీకు 4లో ఉన్నాడు. ఈయన వక్రత్యాగం జరిగింది. ఈయన మీకు రెండో ఇంటి అధిపతి. అట్ ద సేమ్ టైం మీకు భాగ్యాధిపతి అవుతాడు అనమాట. దశమాధిపతి కాదు, భాగ్యాధిపతి అవుతాడు. కట్టెట్ ఇది భాగ్యాధిపత్యం, అలాగే రెండో ఇంటి ఆధిపత్యం. ఈయన 4లో ఉండటం, 5లో ఉండడం పెద్ద శుభప్రదం కాదు. కొంచెం ఇబ్బందులు కోరి తెచ్చుకున్నట్టుగా ఉంటాయి. మీకంటూ ఒక ఉన్నతమైన స్థితిని వేసుకునే ప్రయత్నంలో చిన్న చిన్న అడ్డంకులు వస్తూ ఉంటాయి. సిబ్లింగ్స్కు కొంచెం హామ్ చేస్తారు మీరు. అటువంటి ఆలోచనల నుంచి మీరు బయటపడండి. చక్కని జీవితాన్ని మీరు ఎంజాయ్ చేయాలి, ఆ ఫ్రూట్ని. నెక్స్ట్ వచ్చేసి బృహస్పతి వచ్చేసి ఇక కుంభరాశి కుంభలగ్నం వారికి మీకు 4వ ఇంట్లో ఉండడం మూలంగా మాతృభావంతో ఉన్న ప్రతి స్త్రీని మీరు గౌరవిస్తారు. వాళ్ళ బ్లెస్సింగ్స్ ఎక్కువగా ఉండే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అలాగే బుధాదిత్య యోగం వచ్చేసి మీకు వ్యయ స్థానంలో ఉంది కాబట్టి ఈ బుధుడు కూడాను మీకు 5వ ఇంటి హౌస్ ప్లానెట్, 9th హౌస్ ప్లానెట్. ఇది కొంత శుభసూచకం. నెక్స్ట్ రవి వచ్చేసి మీకు సప్తమాధిపతి. వీరిద్దరి కాంబినేషను వ్యయంలో ఉంది. బిజినెస్కి ఎక్కువ బుధాదిత్య యోగాన్ని వాడతాం. ఇద్దరి కలిసి డిసిషన్స్ బాగా తీసుకోగలిగితే మీకు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ లేదు. జాయింట్ బిజినెస్లలో మీరు తల పెట్టకండి. ఎందుకు గ్యాప్స్ ఎక్కువ వస్తున్నాయి. ఫ్యామిలీ మెంబర్స్ని కూడా అవాయిడ్ చేయండి. సింగిల్గా మీరు ఓన్గా బిజినెస్ పెట్టుకొని ట్రయల్ చేయండి. కష్టం వచ్చినా నష్టం వచ్చినా తెలివితో బయటపడాలన్నా కొంచెం దెబ్బ తినాలన్నా మీకు పెద్ద బాధ తెలియదు. కంబైన్డ్ ఎస్పెషల్లీ ఫ్యామిలీ మెంబర్స్తో పెట్టుకుంటే నువ్వు పెట్టావు, నువ్వు చేసావు, నువ్వు నష్టపరిచావు, నువ్వు ఎందుకు పనికిరావు, ఈ మెంటల్ టార్చర్ భరించలేక మనం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి ఇట్లాంటి ప్రయత్నాలు మానుకోండి. మిగతా సబ్జెక్ట్ తీసుకున్నట్లయితే కుంభరాశి కుంభలగ్నం వారికి 2లో మీకు చక్కగా ఉంటుంది. చతుర్థాధిపతి కోణాధిపతి అయినటువంటి యొక్క శుక్రుడు చక్కగా ఉంటుంది. ఇందుకు తల్లిదండ్రుల సహకారం బాగుంటుంది. మీరు అనుకున్నటువంటి గోల్స్ మీరు రీచ్ అవ్వగలుగుతారు. మంచి ఫలితాలను మీరు పొందుతారు. మీ జీవితం సుఖమయం అవ్వనుంది. సిబ్లింగ్స్ ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి. సిబ్లింగ్స్కి కూడా మీ యొక్క ఆలోచన విధానంతో మంచి చేస్తారు. ప్రతిదీ శుభకరంగా మారే అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. గమనించగలరు. స్వస్తి.